నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజయుతం రేఖా నిరోష హీరోయిన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని మరి కొంచెం తెలుసు. చెప్పండి, ఈరోజు ఇక్కడ కలెక్షన్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి V3 ఛానల్కి. సో ఈరోజు నేను ట్రెండ్స్కి వచ్చాను. నాకు ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగా నచ్చినాయి. సో ఎలా అంటే ఇప్పుడే వెళ్ళి నేను తీసుకోవాలి అని అనిపిస్తుంది. సో ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను తీసుకుంటాను ఖచ్చితంగా వెళ్ళి. సో అదే అండి. అమ్మాయిలైనా కానీ వయసులో ఉన్న వాళ్ళని ఒక్కసారి షాపింగ్ మాల్కి వచ్చినట్టు బయటికి వెళ్ళాలంటే చూసాం మేము బ్రష్ చేసుకొని మీరు బయటకు వచ్చేంత వరకు కూడా బయటికి రారు. మీకు అలానే ఉందా? ఆబ్వియస్లీ గర్ల్స్ అందరికీ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో నేను ఒకదాన్ని ఖచ్చితంగా. ఎక్కడైనా చూడగానే నచ్చిందంటే తీసుకోవాలనిపిస్తుంది ఖచ్చితంగా. అమ్మాయిలకు ఉండే లక్షణం అదే కదా ఫస్ట్ థింగ్. అన్నీ సేమ్ టు సేమేనా? అంటే ఒకే కలర్ తీసుకు అన్ని మ్యాచింగ్ లేదండి. క్లాత్ బట్టి, డిజైన్ బట్టి, ప్యాటర్న్ బట్టి ఒక్కొక్కటి టైప్లో తీసుకుంటాం. స్టార్ట్ చేస్తే చెప్పుల వరకు కూడా అలాగనే ఉంటుందా? అలాగే రింగ్స్ వరకు కూడా అలా అని ఏమి లేదు. టిక్లీ వరకు అలా ఏం లేదు. సో కంఫర్టబుల్ ఎక్కువ ఆ శారీకి ఏది సూటబుల్ అవుతుంది అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో అదండి. ఇంకా ఎంతసేపు తయారవుతారు అందంగా రావాలంటే? యాక్చువల్లీ నేను చాలా సింపుల్, అంత టైం అయితే ఏం పట్టదు. మ్యాక్సిమం అందంగా ఉన్నానే ఎక్కువ న్యాచురల్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, వెడ్డింగ్స్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మినిమం హాఫ్ అన్ అవర్ 40 minutes ఖచ్చితంగా తీసుకుంటాను. అందం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? అందం విషయంలో అందంగా ఉంటుంది, నాజుగ్గా ఉంటుంది, ఎందుకంటే యాక్ట్రెస్ కనుక. అందంగా ఉండాలంటే ఫస్ట్ మన ఇన్నర్లో చాలా హ్యాపీగా ఉండాలి. అదే ఫేస్లో గ్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఫుడ్ విషయం చాలా బాగా ఫాలో అవుతాను. ఫుడ్ అన్నీ తినాలి అని అనుకుంటాను. బట్ ప్రజెంట్ యాక్టర్ కాబట్టి చాలా డైట్లో ఉండాలి కాబట్టి ఇష్టమైన ఫుడ్ తినలేకుండా సో దాన్ని ఫీల్ అవుతాను. ఫస్ట్ థింగ్ నేను తింటున్నట్టు ఫీల్ అవుతాను. యా అండి, ఎక్సర్సైజ్ చేస్తాను, వార్మప్ చేస్తాను, యోగా చేస్తాను. సో ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడైనా షూట్స్ ఉన్నప్పుడు తప్ప ఫ్రీ టైంలో ఖచ్చితంగా చేస్తాను. సినిమాలు ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు మీ? సో ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ నేను 3-4 ఫిలిమ్స్ చేశానండి. బట్ ఇంకా అవి రిలీజ్ కాలేదు. మీ అందరికీ తెలిసిందే కదా, ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల చాలా ఆగిపోయినాయి. సో ఐ థింక్ నెక్స్ట్ మంత్ కల్లా నాకు ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి. చూస్తారా? యా అండి, ఖచ్చితంగా సినిమా. హీరో అంటే ప్రభాస్. తర్వాత పొజిషన్ అంటే ప్రభాస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ యాక్టర్ తను చేసే పర్ఫార్మెన్స్ బట్టి లైక్ చేస్తానండి నేను. హీరోయిన్ సమంత చాలా గురించి, వాళ్ళ విడాకుల గురించి ఏమన్నా మాట్లాడతారా? ఎవరు పర్సనల్స్ అనుకుంటాయండి, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం దాంట్లో? కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటారా, ఇలాగ ఉంటే బాగుంటుంది అంటే మనం చెప్పలేం కదా. వాళ్ళ పర్సనల్ మన అభిప్రాయం. ఇలా ఉంటే అంటే ఇష్టపడే వ్యక్తి గురించి 2 మాటలు. సమంత గారు ఎప్పుడు నాకు ఫేవరెట్. ఆవిడ ఎలా చేసినా ఏం చేసినా సో నేను ఒక బిఫోర్లో ఎలా సమంత గారిని చూస్తానో అలానే చూస్తాను. ఏ కలర్ ఇష్టపడుతుంటారు మీరు? బ్లాక్ అండ్ వైట్. చెట్లను నాటుతుంటారా? నాకు చాలా ఇష్టం చెట్లను పెంచడం అంటే. సో ఖచ్చితంగా. సింగర్ పాటలు చిత్ర గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు. సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? సింగిల్గా ఉన్నప్పుడు నిద్రపోతాను. స్లీప్, దాట్స్ ఆల్. హాలిడే ప్లేస్ పర్టికులర్ అంటే ఏం లేదు, నాకు అది వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతాను అంతే. అభిమానులకి ఏం చెప్తారు? సో ఇప్పుడు కరోనా ఉంది, సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్ అండి. సో ఖచ్చితంగా అందరూ ఇక ముందు కరోనా తగ్గిపోయి అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రేఖా నిరోష. బాయ్. చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ కలిసి అంతవరకు చూస్తుండే విత్ కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండ.